సార్ సోషల్ మీడియాలో డిఫెమ్ చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? జనరల్ గా సోషల్ మీడియా అంటే ఎట్లా తయారైపోయిందంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ వచ్చిందండి. ఈ అవును సార్. మొబైల్ లో రాగానే కామెంట్ చేయడం, నచ్చింది మాట్లాడడం, అవును. ఇష్టం ఉన్నట్టు డిఫేమ్ చేయడం, ఉమ్. ఫీమేల్ అయితే ఒక మోలస్టైల్ చేయడం, అవును సెక్సువల్ సార్. హరాస్మెంట్ చేయడం జరుగుతున్నదండి. ఇది కామన్ ట్రెండ్ అయిపోయింది. ఉమ్. దీనికి కంపల్సరీ మనము కంప్లైంట్ అనేది రేజ్ చేయొచ్చండి. ఐటీ యాక్ట్ ద్వారా, దీనికి ఐటీ యాక్ట్ 66 సెక్షన్స్ ద్వారా ఓకే. ఆన్లైన్ లో మనం ఎవరైనా స్టాకింగ్ చేసినా, మనని ఎవరైనా మొలస్టైల్ చేసినా, ఉమ్. అసభ్యకరమైన కామెంట్లు పెట్టినా వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశాలు ఓకే. 100కి 100% ఉన్నాయండి. మీరు దీనికి సంబంధించిన పోలీస్ స్టేషన్, నియర్ బై పోలీస్ స్టేషన్ ఉంటే మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ ద్వారా ఆన్లైన్ అంటే ఆన్లైన్ లో మిమ్మల్ని వేధించిన వారి మీద ఉమ్. కంపల్సరీ మనం కేసు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఎన్ని రోజులు అవుతుంది సార్? అంటే జనరల్ గా ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒక చిన్న యూట్యూబర్, లేదు మీ మీద ఏమైనా ఒక ఫిమేల్ గానీ మేల్ గానీ మీ మీద అసభ్యకరమైన పోస్ట్ చేసినప్పుడు మీరు కంప్లైంట్ అనేది ఇవ్వాలి. జనరల్ అవును. మీకు దాడి జరిగినప్పుడు ఎట్లాంటి కంప్లైంట్ ఇస్తారో అవును సార్. అట్లాంటి కంప్లైంట్ పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్ళి ఇస్తూ, దానికి సంబంధించిన యూఆర్ఎల్ కానీ, ఏ యూట్యూబ్ అయితే యూట్యూబ్ యూఆర్ఎల్ కానీ, ఎక్కడైతే వాళ్ళు కామెంట్స్ పెట్టినారో స్క్రీన్ షాట్ తో సహా మీరు ఓకే. తీసుకెళ్లి ఇచ్చినప్పుడు వాళ్ళు కంప్లైంట్ తీసుకొని ఉమ్. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారు పోలీసులు. ఉమ్. నిజంగా ఈ అకౌంట్ ఉందా, దాని మీద నిజంగా దాడి జరిగిందా, సెక్సువల్ హరాస్మెంట్ ఉందా, అంటే హరాస్మెంట్ అవును. కామెంట్స్ ఉన్నాయా లేవో వెరిఫై చేసిన తర్వాత కేసు పుటప్ చేస్తారండి. ఉమ్. విత్ ఇన్ 24 hours లో అయిపోతుంది. 24 hours. ఒకవేళ పోలీసులు ఒక 2-3 days తీసుకున్నా కానీ ఎంక్వైరీ చేసిన వెంటనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే సార్.